ఏమన్నా గురించి నేను ఒక పద్యం చెప్తానండి. పద్యం అంటే పద్యం కాదు, ఒక స్టోరీ చెప్తానండి. నిజమైన స్టోరీ చెప్తాను. ఏమన్నా నిజమెంతనో అబద్ధమెంతనో మనకు కూడా తెలియదు. బుక్కులల్లా వేదాంతులు చెప్తే, పండితులు చెప్తే అట్లా పెద్దలు నేర్చుకున్నారు. పెద్దల వల్ల మన దగ్గర దాకా అవి అట్లా మన దగ్గర దాకా వచ్చిందండి. నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో నాకు కూడా కరెక్ట్ తెలియదు. బుక్కులల్లో చూసినాయి మాత్రమే మనం చెప్తున్నాము. ఆయన గురించి అంత మన మాట్లాడుకుంటే అధికారం కూడా మనకు లేదు, కానీ చెప్తున్నా. అయితే ఏమన్నకు లంజల పిచ్చి ఎక్కువ అండి, ఏమన్నకు సిళ్ళ పిచ్చి ఎక్కువ. సిళ్ళ పిచ్చి ఎక్కువ అయితే ఇంకా రోజు రోజు గడుస్తూ పోతున్నాగా రోజు రోజు ఆస్తంతా అమ్మేసిండు, అమ్ముకుంటా పోయిండు. అట్లా అమ్ముకుంటా ఖాళీ అయిపోయింది సగం మాసి ఖాళీ అయిపోయింది. రోజులు గడిచిన కాలం మొత్తం అంతా ఖాళీ అయిపోతూ ఉంది. ఖాళీ అయిపోయినాక మన ఏమైందంటే ఇంకొక రోజుకి ఉన్న ఎడ్లు, వ్యవసాయము, ఆవులు అన్నీ అమ్ముకుంటా మందికి పెట్టిండు. షోకి చేసేసినాక మన ఒక రోజు ఇంకా ఏమీ లేదు, ఇద్దామంటే ఇంట్లో ఏమీ లేదు. వచ్చిండు, ఇంట్లో అలిగి మూల కూర్చున్నాడు. వాళ్ళన్న వాళ్ళొక జ్ఞానబోధ వాళ్ళకు ఒక గురువు మతం తీసుకున్న వాళ్ళు ఎందుకంటే వేద పండితం అండపిండ బ్రహ్మాండం నిన్న వాళ్ళకు ఏ టైంలో వెళ్ళిపోడు వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు అన్నీ తెలిసిన జ్ఞానము అజ్ఞానము అనేది మొత్తం అన్నీ తెలిసి అండపిండ బ్రహ్మాండం నిండి ఉన్న వాళ్ళు. అయితే వాళ్ళ వద్ద అడిగింది, ఏమై అట్లా కూర్చున్నాం, మళ్ళీ ఏమైంది అట్లా అలీ కూర్చున్నాం అంటే ఈయన ఏం సమాధానం చెప్పిందంటే, వద్ద నా మనసు బాగలేదు అంటే వాళ్ళ వద్ద అర్థం చేసుకుని నీకేం కావాలనో మీ అన్న కడిగి వచ్చినాక నేను చెప్తాను, మీ అన్న కడిగి వచ్చినాక మీ అన్న ఆజ్ఞ తీసుకున్నాక నీకు నేను చెప్తానులే నేను అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పూజల కూర్చున్న దగ్గరికి వెళ్ళి, స్వామి మరి మీ తమ్ముడు ఇట్లా నన్ను ఎందుకంటే అలీ కూర్చున్నాడు నేను అడిగినా, అందుకే నీ దగ్గరికి వచ్చినా, నువ్వేం చెప్తావు అని వచ్చినా అంటే, నువ్వు స్నానం చేసుకోమని చెప్పు, స్నానం చేసుకొని కడుపుకుండా భోజనం పెట్టి నువ్వు స్నానం చేసుకొని నా ఆజ్ఞ తీసుకొని తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్లా బయటకు వచ్చినావో అట్లా వచ్చి మంగళసూత్రం మెళ్ళకెళ్ళి తీసి చేతిలో పెట్టి ఇట్లా అంగబడి తీసుకోమని చెప్పని చెప్పిండు మొగుడు అలా భార్యకి. చెప్పినప్పుడు ఏమన్నా అలా వదిన అయితే అంగబడి తీసుకోమని చెప్తే కడుపున మరిదికి భోజనం పెట్టిన తర్వాత ఏమన్నాక అంత పరివాతలు వచ్చేసి ఆ మంగళసూత్రం ఇచ్చినప్పుడు వీళ్ళకు 7 లోకాలు 14 లోకాలు కానొచ్చాయి. ఏమన్నకి 7 లోకాలు 14 లోకాలు కానొచ్చినాయి. అప్పటి నుంచి మొదలైంది ఏమన్నా కథ అనేది స్టార్టింగు. ఎవరికన్నా అర్థమై ఉంటే, ఎవరికన్నా ఇలాంటి బుక్కులు ఆ రామాయణము ఇలాంటి ఏమన్నా కథ బ్రహ్మంగారు కాలజ్ఞానం ఇలాంటి చదివి ఉంటే ఎవరికైనా అర్థమై ఉంటుంది. ఏదో మామూలుగా ఏదో కథ చెప్పిండలే సినిమా స్టోరీ లాంటిది కాదు ఇది. ఏమన్నా గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఇది. చాలా ఏమన్నా గురించి తీయాలంటేనే పెద్ద కథ. ఆయన యాడ్ చేసేంత శక్తి కానీ, ఆయన వినాలన్న చెవులు పుణ్యం చేసుకోవాలి, మాట్లాడిన నోరు పుణ్యం చేసుకోవాలి. వినాలంటే ఆయన చూడంటే కన్ను పుణ్యం చేసుకోవాలి, వినాలంటే చెవులు పుణ్యం చేసుకోవాలి, మాట్లాడిన నోరు పుణ్యం చేసుకోవాలి. అంత పెద్ద కవితమైనది. అయితే చూడంగానే 7 14 లోకాలు కనబడంగానే ఏమన్నా బట్టలను చింపేసుకొని ఒంటి మీద వస్త్రం లేకుండా పెద్ద హిమాలయ పర్వత అసలు కొండలకు వెళ్ళిపోయి ఏమన్నా జ్ఞానబోధ పొందిండు. ఎక్కడ పొందిండో మనకు తెలియదు, కానీ ఆ జ్ఞానబోధ పొంది మొత్తం ఏమన్నకు వస్త్రం అనేది ఇప్పటికి లేదు. ఏమన్నా ఒంటి మీద వస్త్రం లేదు. ఎందుకంటే చేసుకున్న పాపాలను తొలగొట్టుకొని అంతకంటే డబ్బలు రెట్టింపు ఆయన జ్ఞానబోధ పొందిండు అంటే యమునికి చిక్కనంత మార్గము ఏమన్న దగ్గర ఉంది. అంత మార్గం తెచ్చుకుండు. నరుడే పులహారుడు, నరుడే దేవుడు, దేవుడి నరుడు అంటే నరుడే. ఏమన్నా ఏం చేసిందంటే ఇంకా ఏమన్నా వెళ్ళిపోయాడు. ఏమన్నా హిమాలయ పర్వతంకి వెళ్ళిపోయి ఏమన్నా ఏంటంటే ఒక యోగి అయిపోయాడు. యమునికి చిక్కని మార్గం తెలుసుకున్నాడు ఆయన. యమునికి చిక్కని మార్గం తెలుసుకొని ఇప్పుడు ఏమన్నా పద్యాలు ఏమన్నా బుక్కులు అందరు చదువుతున్నారు, అందరు అంటున్నారు. నేను చెప్పిందే వేదాంతం కాదు, దానిలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది మీరు కూడా తెలుసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియదు ఏదైనా ఉంటే కామెంట్ కూడా చేయండి, దానికి నేను
తెలియజేస్తాను మీకు. ఓకే అండి.